గారు మీరేం చెప్తారు? మీరేమనుకున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా వచ్చేసింది, ఇక ప్రభుత్వాన్ని దించడమే తర్వాయి, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, ఇలాంటి మైండ్ సెట్లో ఎన్నికల ప్రచారంలో కానీ మీతో పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ మాకు ఇదే కనిపించింది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వం వైపే, ప్రభుత్వ అనుకూల ఓటర్లే ఉన్నారు, ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళకే ఓటు వేయబోతున్నారు అని అనుకోవచ్చు మరి మనం. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, టీవీ 10 టీవీకి మీకు దీంట్లో పాల్గొంటున్న ఆర్ శ్రీనివాస్ గారికి, సుభాష్ గారికి నమస్కారాలు. అయితే అంతగా ఉందని నేను అనుకోవడాలేదు. నేను కూడా ప్రజాక్షేత్రం ఉన్నా, ఈ రోజంతా కూడా ఫీల్డ్ను గమనిస్తూనే ఉన్నాం. మొన్న నిన్న ఈ రోజు ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారు, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసు శాఖను ఎట్లా వాడారు, ఎన్నికల సంఘాన్ని ఎట్లా నిర్వీర్యం చేశారు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా ప్రలోభాలకు గురి చేశారు, ఎన్ని చీరలు పంచారు, ఎంత డబ్బు పంచారు అనేది ఏ టీవీలో ఏ సోషల్ మీడియాలో చూసినా ఇది ఒక ఎన్నిక. నిజంగా ఇంత జుగుప్సకరంగా నా రాజకీయ జీవితంలో కూడా చూడలేదు. నేను లైవ్ పాలిటిక్స్ లో 30 years నుంచి ఉన్నా. నేను స్వయంగా ఇన్ఛార్జిగా ఉన్న ఉప ఎన్నికలు కూడా నిర్వహించినాం. హుజూర్ నగర్ కానీ, మునుగోడు కానీ, నాగార్జున సాగర్ కానీ. మేము అధికారంలో ఉన్నాం, కానీ పోలీసు వారిని, ఎన్నికల సంఘాన్ని ఇంత విచ్చలవిడిగా వాడిన దాఖలైతే లేదు. ఎదురు పార్టీల్ని బెదిరించడాలు, ఇంటికే పరిమితాలు చేయడాలు, ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని ఇంత అరాచకమైనటువంటి ఎన్నికను మాత్రం నా జీవితంలో నేను చూసెరగలే. ఇది వారికి మొత్తానికి వాటెవర్ వాళ్ళ అధికార దుర్వినియోగమా, పోలీసులా, అవన్నీ పక్కన పెడితే మీరు ఒప్పేసుకున్నారా? అంటే ఓటమి ఫాలో అవుతుంది బీఆర్ఎస్ అని. ఏది ఏమైనా చేసి గెలవాలని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా యావత్ ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కూడా ఫీల్డ్ తిరిగారు. ఇదే ఆది శ్రీనివాస్ గారు కూడా వారి నియోజకవర్గంలో తిరగకూడదు అయినా కూడా వీళ్ళు తిరిగారు. మంత్రులందరూ కూడా తిరిగారు. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు ఒకటే మూలలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంది. 2500 ఇయ్యలే వాళ్ళు అప్పుడేం పట్టించుకోవడాలే. ఈ ప్రభుత్వం చేసిన రూపాయి అభివృద్ధి లేదు, పని లేదు. ఈ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం, కలహాల కాపుతో నడుస్తున్న తప్ప ప్రజల హితం కోరేది కాదనేది ప్రజాక్షేత్రంలో నేను ఈ నిమిషం వరకు కూడా చూసిన అపారమైన నమ్మకం నాకుంది. వీరిచ్చిన కానుకలు, ప్రలోభాలకి ఎందుకు మాట్లాడాలని మాట్లాడకపోయి ఉండొచ్చు, మీ సర్వేలకు దొరకకపోయి ఉండొచ్చు, కానీ మాకు బూతులలో ఓటింగ్ జరిగిన సరళి కానీ, ఆ విధానం కానీ ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉంది. మేమే గెలవబోతున్నాం అనే నమ్మక విశ్వాసం అయితే సుదీర్ఘకాలం క్షేత్రంలో ఉండి పనిచేసేవాడిగా నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. కళ్యాణ్ గారు, ఆర్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా ఇన్ని రకాలుగా చేసినామని. మరి ఆగమేఘాల మీద అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేశారు? ఒక ఆడ మనిషిని పట్టుకొని ఎందుకు అనకూడని మాటలు అన్నారు? ఇంతమంది మంత్రులు ఎందుకు వచ్చారు? ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఒక ముఖ్యమంత్రి 10 రోజులు మరి ఎందుకు మోకాళ్ళ మీద నడిచి పర్యటన చేశారు? యావర్ క్యాబినెట్ ఎందుకు ఉన్నారు? ఇన్ని లక్షల చీరలు ఎందుకు పంచారు? ఇన్ని కోట్ల రూపాయలు ఓటుకు 5,000 చొప్పున ఇంత డబ్బు ఎందుకు పంచారు? ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు, బెదిరింపులు ఎందుకు చేసిండ్రు? మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఎందుకు దుర్వినియోగం చేసిందండి? సులభంగా గెలవాలి కదా. ఎన్ని కార్డులు వాడి కళ్యాణ్ గారు, మీరు కూడా 1000 పంచారు, కాంగ్రెస్ 25 ఈ ఎన్నికలో గెలిచి, అంటే మీ సిట్టింగ్ స్థానాన్ని మీరు కాపాడుకోవడమే సవాల్గా మారింది. అలా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒక బూస్టప్ ఇద్దాం, అది లోకల్ బాడీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ నాటికి మీకు ఒక పెద్ద బూస్టప్గా పనిచేస్తుంది బీఆర్ఎస్ అని భావించారు. చాలా కష్టపడ్డారు మీరంతా కూడా. ఈవెన్ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఏకతాటిపై పనిచేశారు. మీరంతా నాయకులు, ప్రతి డివిజన్కి అక్కడ ఒక మంత్రి ఉంటే ఇక్కడ కీలక నాయకులు ఉన్నారు. మీరేం తక్కువ లేరు, మీరు కూడా అంతా మకాం వేసి పనిచేశారు. అంటే ఇలాంటి ఫలితం సర్వేల్లో వచ్చిన దాన్ని బట్టి ఊహించారా మీరు? ఇది బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందుల్లో నెట్టదా ఓడిపోతే? ఇబ్బంది మాకు కాదు, ఇబ్బంది వారు పడ్డారు. మీకు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఆది శ్రీనివాస్ గారి కాంచి మొదలు పెడితే వారు ఎమ్మెల్సీ కాంచి, మంత్రుల కాంచి, బట్టి కాంచి అందరు తిరుగుతున్నారు. నేను కూడా పోగానే కారు దిగగానే పోలీసు వాళ్ళు అమాంతం కార్లో ఎక్కించి
ఒక్క సెకండ్ కూడా కాలు కింద పెట్టనియలే. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులని కాన్ఫరెన్స్ లో పోనీయలే. కానీ మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడనే ఉండి మా ఏజెంట్లను కూడా లేకుండా చేసి విపరీతమైన దొంగ ఓట్లేసి ఎంత దౌర్జన్యం చేసారో చూడండి. ఇది మోకాళ్ళ మీద వాళ్ళు డేకిను. ఈ ఎన్నికలకు గెలవడానికి డబ్బు, మంత్రి కూడా, ఎలక్షన్ కమిషన్ చూడండి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం, 100 కంప్లైంట్స్ ఇచ్చినాం, ఒక్క కంప్లైంట్ కూడా వాళ్ళ హానర్ చేయలే. పోలీస్ అయితే పచ్చి రౌడీలాగా, గుండాల్లాగా వ్యవహరించారు, విపరీతమైన భయకంపితులు చేశారు. మా పార్టీ కార్యకర్తని, బూత్ ఏజెంట్లని, బూత్ కన్వీనర్లని పోలీస్ స్టేషన్ లో పిలిపించుకొని రాత్రిపూట ఇళ్లలో పోయి బెదిరించారు. ఇంత రాజకీయం చేసి ఏదో గెలుస్తామని, ఏదో అనేది 100 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు. తెలుసా కళ్యాణ్ గారు? ఆగమేఘాల మీద ఎన్నికలకు నోటిఫికేషన్ 4 రోజుల ముందు ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని రకాలైనటువంటి, మరి మిగతా నియోజకవర్గాలు చేసిందా? ఇన్ని రకాలుగా చేసి ఇవాళ మీరు 5-6% ఏదో అంటున్నారు. కానీ టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మిమ్మల్ని నిద్రపోనియలే. ఒక్క ముఖ్యమంత్రి 10 సార్లు వచ్చిండు ఒక్క ఉప ఎన్నికకి. సిగ్గనిపించడం లేదండి? ఇంతగానో పోరాడాల ఇన్ని కోట్ల రూపాయల 5,000 నిన్న కదండి. ఈ రోజు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర చివరి నిమిషం వరకు 6 గంటల వరకు కూడా డబ్బులు పంచారు, చీరలు పంచారు. ఇదా ఎన్నికలు నిర్వహించే విధానం? ఏమనంటే మా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు అవసరమా? మీ ముఖ్యమంత్రికి ఇంకా కేసీఆర్ గత ప్రభుత్వం అవసరమా? ఇప్పుడేమన్నంటే ఈ ఎన్నికలకి ఇంత ప్రజాస్వామ్యం సులభంగా గెలవచ్చు కదా, గొప్పగా పనిచేసారు కదా మీరు. ప్రజలు ఉన్నారు, మేమే గెలవబోతున్నాం కళ్యాణ్.